హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టైటిల్ చూశారు కదా ఫ్రెండ్స్. ఎందుకు నేను ఆ టైటిల్ పెట్టానో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామా. ఒకరోజు తోడేలు నది తీరాన కూర్చొని బోరుమని ఏడుస్తుంది. అది విని చుట్టుపక్కల పీతలు బయటికి వచ్చి తోడేలును ఎందుకు ఏడుస్తున్నామని అడిగాయి. అయ్యా, నన్ను నా బృందావనంలోని వేరే తోడేళ్ళు అన్నీ అడవిలో నుంచి బయటికి తరిమేశాయి అని ఏడుస్తూ సమాధానం ఇచ్చిన తోడేలు ఆ పీతలు తోడేలు మీద జాలిపడి ఇలా అన్నాయి. ఆ తోడేళ్ళన్నీ నిన్నెందుకు తరిమేశాయి? ఎందుకంటే ఆ తోడేళ్ళన్నీ మిమ్మల్ని తినాలని పన్నాగం వేస్తుంటే నేను వద్దన్నాను. మీలాంటి చక్కని జీవాలను ఎలా తినాలనుకున్నాయి అంది తోడేలు. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు అని జాలిగా అడిగాయి పీతలు. అదే నాకు తెలియడం లేదు, ఏమైనా పని చేసుకోవాలి అని దీనంగా జవాబు ఇచ్చింది తోడేలు. పీతలన్నీ ఆలోచించాయి. మన వల్లే దీనికి కష్టం వచ్చింది, మనమే ఆదుకోవాలి అని నిర్ధారించుకున్నాయి. ఆ తోడేలును తమకి కాపలాగా ఉండమని అడిగాయి. తోడేలు టక్కున ఒప్పుకుంది. వాటికి కృతజ్ఞతలు తెలిపింది. రోజంతా ఆ తోడేలు పీతలతో ఉండి వాటికి కథలు కబుర్లు చెప్పు నవ్విస్తూ ఉండేది. రాత్రి పున్నమి చంద్రుడు ఆకాశంలోకి వచ్చాడు. నది తీరమంతా వెన్నెలతో వెలిగిపోయింది. ఈ చక్కని వెన్నెలలో మీరు ఎప్పుడైనా విహరించారా? చాలా బాగుంటుంది అంది తోడేలు. అప్పుడు పీతలు ఇలా సమాధానం ఇచ్చాయి. భయం వలన ఎప్పుడు మా కన్నాల నుండి దూరంగా వెళ్ళలేదు అని చెప్పాయి. ఆ తోడేలు వెంటనే పీతల్ని బయటికి తీసుకెళ్దామని అనుకుంది. నేనుండగా మీకు భయం ఎందుకు అని తోడేలు పీతలకు నచ్చ చెప్పడంతో పీతలు కూడా ఒప్పుకున్నాయి. ఆ పీతలు కొంచెం కూడా ఆలోచించకుండా తోడేలు వెనక వెళ్ళాలని అనుకున్నాయి. తోడేలు ముందు నడుస్తుంటే పీతలు వెనక వెళ్తున్నాయి. కొంత దూరం వెళ్ళాక తోడేలు మూలగడం మొదలుపెట్టింది. పీతలు అన్నీ ఆశ్చర్యంగా ఏమైంది చూస్తుండగా హఠాత్తుగా అడవిలో నుంచి చాలా తోడేళ్లు వచ్చి పీతలపై పడ్డాయి. ఆ పీతలన్నీ బెదిరిపోయి అటు ఇటు పరిగెత్తడం మొదలుపెట్టాయి. కానీ చాలా పీతలు తోడేళ్లు తినేశాయి. ఎలాగో అలాగా ప్రాణాలు కాపాడుకున్న కొన్ని పీతలు అతి కష్టం మీద వాటి కన్నాల్లోకి వెళ్ళిపోయాయి. టక్కరి తోడేలు చేసిన కుతంత్రం తలుచుకొని ఆ పీతలు చాలా బాధపడ్డాయి. దుష్టులతో స్నేహం చెడికే దారి తీస్తుందని వాటికి అర్థమైంది.